అల్లాహ్ ఎక్కడ చూసినా ఓం నమః శివాయ అని నామస్మరణతో మాత్రము పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు భక్తులు శివాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అసలు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనం ముఖ్యంగా అయ్యగారు తెలుస్తుంది. చెప్పండి అసలు ఈ రోజు ఉన్న ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చారిత్రాత్మకమైన 12వ శతాబ్దం కాకతీయులు ప్రతిష్ఠించినటువంటి పిల్లలమరి శివాలయాల్లో 2025 మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరగడం జరుగుతుంది. లక్షలాది మంది జనం రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా మన యొక్క ఉత్సవాలని 5 రోజుల పాటు మనం నిర్వహిస్తున్నాము. అందులో మొదటి రోజు వస్తుంది. అలా జాగారం ఉపవాసం ఉండి లింగోద్భవ కాలం అంటే 11:30 నుంచి 1 గంట లోపు మనం స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో విశేషంగా మనకు పుణ్యఫలం వస్తుందని మనకి యొక్క శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇక్కడ చైర్మన్ గారు చెప్పండి ఎట్లా శివరాత్రి సందర్భంగా పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ ప్రొటెక్షన్ సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈసారి లక్షల్లో జనాలు రావడం దర్శనీయాంశం. ఇక్కడ ఉన్నటువంటి శివుడు మాత్రం పరమ పవిత్రము మరియు శక్తివంతమనే నమ్మకంతోనే ఇక్కడ భక్తులందరూ వేల కొద్ది లక్షల కొద్ది రావడం అనేది జరిగింది. దీనికి తగిన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పూజారి కావచ్చు లేకపోతే చైర్మన్ ఒకటి ఎందుకంటే ఎన్నో లేని విధంగా మాత్రం సార్ భక్తులు దేవుని దర్శించడం జరిగింది. అంతేకాకుండా సూర్యాపేట మేరచెరువు కాబట్టి సూర్యాపేట జిల్లాగా ఉన్నటువంటి పిల్లవారి జిల్లా మాత్రం వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ భక్త శివ ఓం నమః శివాయ అని నామస్మరణతో మాత్రము శివుని దర్శించుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే మాత్రము పుణ్యం దక్కుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తున్నారు.